ఈరోజు నేను ప్రాన్స్ బిర్యానీ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మామూలుగా అలవాటు లేని వాళ్ళు ప్రాన్స్ బిర్యానీ స్మెల్ వస్తుందేమో అనుకుంటారు కదా, సో అలా కాదు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ప్రాన్స్ క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డ్రై స్పైసెస్ వేసుకోవాలి. 3 లవంగాలు, ఇంకా యాలకులు, చెక్క, గరం మసాలా అవి వేసేసుకొని కర్డ్ కూడా వేసేసుకోవాలి. సో ఎలాగో మనకు ప్రాన్స్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదన్నట్టు కర్డ్. అలాగే లెమన్ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ వేడైన తర్వాత దాంట్లో అన్ని స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ కొంచెం మనకు టేస్ట్ చూస్తే ఉప్పు ఉండేటట్టు వేసుకుంటే మనకు రైస్కి బాగా సరిపోతుంది. సో అలాగే కొంచెం మసాలా కూడా యాడ్ చేసేదాను. ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఆ ప్రాన్స్ పైన ఆ రైస్ ఇవన్నీ పెట్టేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే దానిపైన కొంచెం బరువు పెట్టి జస్ట్ ఒక 30 మినిట్స్ అండి, అంతే. మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత తింటే టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఇంకా రైస్ కూడా చూడండి మంచిగా ఇట్లా పుల్లలుగా వచ్చింది, చాలా బాగుంది. పీస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా ఎలాంటి మనకు స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.